కౌశిక్ రెడ్డికి కరీంనగర్ కోర్టులో ఊరట లభించింది. కౌశిక్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న రాత్రి హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు. ఉదయం వైద్య పరీక్షల తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. వాదనల అనంతరం కోర్టు కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ నేను పండుగ కాబట్టి ఇవాళ నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్ గా చెప్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది, కరీంనగర్ టౌన్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. దయచేసి మీ అందరూ కూడా అర్థం పోలీసులు రాజకీయ ప్రేరేపిత అరెస్టులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇందుకు కౌశిక్ రెడ్డి అరెస్టే నిదర్శనమన్నారు. పోలీసులు నాయకులకు కాదు చట్టానికి లోబడి పనిచేయాలన్నారు. కౌశిక్ రెడ్డికి కోర్టు బెయిల్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అరెస్టును మనందరం కూడా చూశాం. ఇప్పుడే కౌశిక్ రెడ్డికి కరీంనగర్ లో కోర్టులో బెయిల్ రావడం జరిగింది. బెయిల్ రావడం పట్ల మా హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు పోలీసులు ముఖ్యంగా డీజీపీ గారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుల్లో మీరు తొందరపడి కేసులు నమోదు చేయడం, బెయిలబుల్ సెక్షన్స్లో కూడా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము, రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడము, ఉదయాన్నే కోర్టుకు వెళ్తే బెయిల్ వచ్చింది. ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది. అంటే ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా ఈ రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో నాయకులు చెప్తే వినడం కాదు, చట్టానికి లోబడి పనిచేయాలి. మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి, శాసనసభలో చేసుకున్న చట్టాలు ఉన్నాయి, దానికి లోబడి పనిచేయాలి. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా స్పష్టంగా బెయిలబుల్ సెక్షన్స్లో మీరు స్టేషన్ బెయిలే ఇవ్వండి అని కూడా చెప్పారు. మీరు బెయిలబుల్ సెక్షన్స్లో కావాలని అంత పండగ పూట ఆ రాత్రి పూట ఏదో పెద్ద డెకాయిట్నో ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు 30-35 మంది పోలీసులు కౌశిక్ రెడ్డి మీద పడి అరెస్ట్ చేయడము, ఆయనను తీసుకువెళ్లి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా దోమలు కుడతా ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఏం అవసరం ఉంటే రాత్రంతా కూర్చోబెట్టాల్సింది? పండుగ తెల్లారి మీరు అంత కావాలంటే అరెస్ట్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా?